ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు ఆదాయపరంగా ఉంటోంది. కాలానుగుణంగా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు ఆర్థికంగా లాభిస్తోంది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. వీటిలో బెండ స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. కాయలపై ఉన్న నూగు కారణంగా కోత కూలి సమస్యలు బెండకు ఎక్కువగా ఉండే పల్లాకు సాగును కొంత వెనుకలాగినా మార్కెట్ అనుకూలత ఉంటుందన్న ఆశతో బెండ సాగును చేపడుతూ ఉంటారు రైతులు. జనవరి నుంచి వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి పొందే వీలుందంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. కూరగాయల సాగులో బెండది ప్రత్యేకమైన స్థానము. నేలలు చూసినట్లయితే నీరు ఇంకిపోయే అన్ని నేలలు కూడా దీనికి అనుకూలము. ఉదయం సూచిక అనేది 6.5 నుంచి 7.5 ఉంటే బాగుంటుంది. రకాల ఎంపిక చూసుకున్నట్లయితే మనకి సంకరజాతి రకాలు, అదేవిధంగా సూట్ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సూట్ రకాలు చూసుకున్నట్లయితే మనకి పర్బనీ క్రాంతి, అర్క ఆనమిక, అర్క అభయ ఈ రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రైవేట్ రకాలు హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో మంచి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అదే మనకి హైబ్రిడ్ చూసుకున్నట్లయితే మా ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళది అర్క నిఖిత అనే రకం కూడా మంచి దిగుబడితో మనకు రావడం జరుగుతుంది. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 8 కేజీల విత్తనం అవసరం అవుతుంది సూట్ రకాలకు. అదే మన సంకరజాతి రకాలకైతే సుమారు 2 కేజీలు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. ప్రధాన పొలం తయారు చేసుకునే విధానం చూసుకున్నట్లయితే మన ప్రధాన పొలంలో సుమారు 6 నుంచి 8 టన్నులు చివికిన పశువుల ఎరువులను, దాంతోపాటు ఈ ట్రైకోడర్మాతో అభివృద్ధిపరిచిన దాన్ని వేసుకుని దాన్ని ప్రధాన పొలంలో దుక్కులు వేసుకోవాలి. దీంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా పొటాష్ ఎరువును, దాంతోపాటు నత్రజని ఇచ్చే ఎరువును మనం 3 దఫాలుగా చేసుకుని దాంట్లో ఒక భాగం అనేది ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే చాలా వరకు మనకి బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత దాంట్లో 45 సెంటీమీటర్లు వరుసకి అదేవిధంగా 15 నుంచి 20 సెంటీమీటర్లు మొక్క వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ ప్రతి ఒక్క కూడా బోధుల్లో మనకి ఒక 2 విత్తనాలు పడేటట్టు చూసుకొని ఒక వారం రోజుల తర్వాత ఎప్పుడైతే మొలకొత ఉంచిందో దాంట్లో రెండిట్లో ఒకటి ఉంచుకొని మనం థిన్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలుపు నివారణ చూసుకున్నట్లయితే కంపల్సరీగా మనకి పెండి మిత్రాల మందులు 1.2 లీటర్లు ఎకరానికి మనం తీసుకొని దాన్ని 28 నుంచి 48 గంటల లోపు కొంచెం తేమ ఉన్నప్పుడు మనం దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే 30 రోజుల వరకు కలుపుని సమర్థవంతంగా మనం నివారించవచ్చు. ఈ 30 రోజుల తర్వాత ఒకసారి కలుపుని మనం ఈ మనుషులను పెట్టుకొని తీసుకొని గొర్రుతో తీసుకొని తర్వాత సిఫార్సు చేసిన నత్రజనిని 30 రోజుల్లో ఒకసారి వేసుకొని మిగతా భాగం అనేది 45 రోజుల్లో ఒకసారి వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే యూరియాని 10 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా మైక్రోటేట్ మిక్చర్ కూడా 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 45 ఒకసారి, అది 50 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి రావడం అనేది గమనించడం జరిగింది. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి మనం నీటితో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతి ప్రధానమైనది పురుగులు, తెగుళ్ళు. ఈ మొవ్వు మరియు కాయ తొలుచు పురుగు అనేది మొక్క అభివృద్ధి దశలో ఈ పురుగు అనేది మొవ్వులో చేరి అదేవిధంగా కాయలో చేరి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఈ మొవ్వు మరియు కాయ తొలుచు పురుగుని మనం ఎర్లీ స్టేజ్లో ముందుగా అనుకున్నప్పుడైతే థైడోకార్బ్ అనేది 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదంటే ప్రొపనోఫాస్ అనే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకొక పురుగు వచ్చేసి ఎర్రనల్లి. ఇది కూడా ఈ కింద ఆకు కింద చేరి మనకి బాగా రసం పీల్చడం జరుగుతుంది. పంట చివరి కాలంలో ఎక్కువ రావడం జరుగుతుంది. ఆకులన్నీ కూడా పండుబారిపోయి రాలిపోయడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు ఏమైనా చేసిన డైకోఫిల్ అనే మందును 5 ml 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు ఇంకొక ప్రధాన సమస్య వైవిఎంబి, శంకురోగం. ఈ శంకురోగం అనేది మనకి ఎక్కువగా మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆకులు అనేవి, ఆకులో ఉన్న ఈనెలు అనేవి పసుపు బారిపోయి ఈనెల మధ్య ఉన్న ఆ స్థలం అనేది పత్రరహితం అనేది ఆకుపచ్చగా ఉండి ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్గా నామకరణంగా ఉండే ఈ వైరస్ ఆ విధంగా నా ఫీల్డ్లో కనబడుతుంటుంది. ఈ శంకురోగం అనేది ఎక్కువగా ఈ తెల్లదోమ వల్ల వస్తుంది. కాబట్టి ఈ తెల్లదోమ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి మనం దాని యొక్క సిస్టమిక్ ఏవైనా ఒక ఇన్సెక్టిసైడ్స్ ఎస్ఫేడ్ కానీ లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ తెల్లదోమని మనం ఒక తీవ్రతను గమనించడానికి మనం ఏం చేయాలంటే ఈ ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడక్కడ 4 నుంచి 5 వరకు అమర్చుకొని దాని యొక్క స్థాయిని గమనించి మనం దానికి కెమికల్స్ అనేవి స్ప్రే చేసుకుంటే చాలా వరకు ఈ తెల్లదోమను, అదేవిధంగా దాని ద్వారా వ్యాప్తి చెందే శంకురోగాన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దాంతోపాటు ఈ శంకురోగం రాకుండా కూడా రకాలను మనం ఎన్నుకోవడం కూడా అతి ప్రధానమైనది. ఈ విధంగా సక్రమంగా శాస్త్రీయ పద్ధతిగా మనం చేసి మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.